జై సద్గురు బ్రహ్మరాజుకి జై. ఒకానొక సమయంలో ఒక బాలుడు ఉండేవాడట. అంటే ఒక ఊరిలో ఒక మంచి యవ్వనంలో ఉన్నటువంటి వాడు అన్వేషణ చేస్తున్నాడట. పరమాత్మ గురించి ఎలా తెలుసుకోవాలి, దేవుడు ఉన్నాడు 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 అంటున్నారు, కానీ భగవంతుడు అనేవాడు ఎట్లా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఎవరిని మనం పట్టుకోవాలి, ఎవరిని మనం సేవిస్తే మనకి లభ్యం అవుతుంది అని చెప్పి ఇలా అన్వేషణ చేస్తూ ఉన్నాడట. ఒకరోజు ఆ బాలుడికి స్వప్నం కలిగిందట. పడుకున్న సమయంలో స్వప్నం కలిగిందట. ఆ స్వప్నంలో ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతని దగ్గరికి ఒక సాధువు గారు వస్తున్నారట. వచ్చినట్లుగా సాధువు గారి దగ్గర ఒక రత్నం, ఏదో ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు నా కోసమే తెస్తున్నాడు అని కలగన్నాడు. సరే, ఉదయాన్నే లేచాడు, గబగబా బయలుదేరాడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ మహానుభావుడు ఒక సాధువు గారు వచ్చి కూర్చున్నారట. కూర్చోగానే ఆ సాధువు గారికి చెప్తున్నాడు, సాధు స్వామి, మీరు నాకు రాత్రి కల్లో వచ్చి మీరు నా కోసం ఒక వస్తువు తెచ్చారు, అది నాకు ఇస్తారని చెప్పి వచ్చింది అని. పిచ్చివాడా, నేను ఒక సాధువుని, అదిగాక ఒక బ్రహ్మచారిని, నా దగ్గర ఏం వస్తువులు ఉంటాయి, నేనేం దానం చేయగలను, నా దగ్గర ఏమీ లేవు నాయన, మరి నువ్వు ఎలా కలగన్నావో తెలియదు అన్నాడు. లేదు స్వామి, మీ దగ్గర నాకు కావాల్సిన వస్తువు ఉంది, ఏదో ఒకటి తెచ్చారు మీరు, ఒకసారి మీ యొక్క సంచిని నన్ను ఎతికి చూడండి అన్నాడట. నా దగ్గర ఏమీ లేవయ్యా, కావాలంటే నువ్వే ఎత్తుక్కో అన్నాడట. ఎతికాడట. ఎతికితే దాంట్లో ఒక వజ్రం ఉందట. ఆ వజ్రం ఉన్న సంగతి ఆ స్వామికి కూడా తెలియదు. సరే, ఎలాగో ఇందాక వచ్చావు కనుక సాధువుగా బ్రహ్మచారిగా ఉన్న నాకు ఆ వజ్రం ఉండి మాత్రం నాకు ఏం చేసుకోగలను నేను, కాబట్టి నువ్వు కలగన్నావు కనుక అది నీకే సొంతం అని చెప్పి తీసి ఆ వజ్రం ఇచ్చాడు. ఆ వజ్రం విలువ ఎంతో, కొన్ని వేల కోట్లు. అయినా దానికి అవసరం లేదు, సాధుకి ఏం పని, సన్యాసికి ఏం పని, సరేనని చెప్పి ఇచ్చాడు. అది పట్టుకొని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి కొంత దూరం పోయిన తర్వాత ఇంత ఖరీదైనటువంటి వజ్రం ఆ బ్రహ్మచారి అడగగానే మనకి తీసి ఇచ్చాడే, కానీ ఈయన దగ్గర అంత మంచి హృదయం ఉంది కదా, నాకు కావలసినటువంటి బ్రహ్మతత్వం కూడా ఆయన దగ్గర ఉండవచ్చునేమో అని మనసులో సంకల్పించి మళ్ళీ ఆ వజ్రాన్ని పట్టుకొని గబగబా మళ్ళీ ఊరికొచ్చాడు. మహానుభావ అనుకుంటూ వచ్చాడు. స్వామి, మీరు అడిగిన తరువాయి ఎమ్మటి మీకు ఆ లోపల ఉన్నటువంటి వజ్రాన్ని మీరు ఇచ్చారు, కానీ ఇంతకన్నా ఖరీదైన వస్తువు మీ దగ్గర ఉంది, అది నాకు కావాలి. ఏమిటి ఆ వస్తువు? వజ్రం కన్నా ఖరీదైన వస్తువు నా దగ్గర ఏముందయ్యా? నా దగ్గర ఏమీ లేదు స్వామి, వజ్రం అని తెలిసి కూడా తృణప్రాయంగా నాకు ఇచ్చాం. అంటే మీ దగ్గర బ్రహ్మతత్వం అనేటువంటి బోధించే మంచి మనసు మీ దగ్గర ఉంది, నాకు ఈరోజు బ్రహ్మజ్ఞానం ప్రసాదించు, మీరు ఆ గొప్ప మనసుని నాకు అంకితం చేయాలి, నాకు ఒక బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి మార్గదర్శకులు మీరు కావాలి అని చెప్పి అన్నాడట. అంటే అప్పుడు అన్నాడట, అయ్యో ఎంత ఉత్తముడివయ్యా నీవు, నా దగ్గర ఉన్న సత్యాన్ని నాకే తెలియదు, అది నువ్వు తెలుసుకున్నావు, కాబట్టి ఈ రోజు నుంచి నీకు సత్యం జ్ఞానం అనంతమైనటువంటి ఈ వేద రహస్యాన్ని మీకు చెప్తా అన్నాడట. అట్లనే ఒక గురువు ఏ రూపంగా ఉంటాడో, ఎట్లా ఉంటాడో, ఆ ఉన్న గురువుని ఎత్తుక్కునే శక్తి కూడా శిష్యుడికి కూడా ఆ బంగారు భవిష్యత్తు ఉండేటువంటి భగవంతుడు ఆయనకు కూడా ఇచ్చే అవకాశం కూడా కల్పించాలి. అందుకనే ఆ యొక్క సత్యమైనటువంటి జ్ఞానం, వైరాగ్యం అనంతమైనటువంటి సృష్టిలో మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి సత్పురుషుల వల్ల మనకి జ్ఞానం కలగటానికి అవకాశాలు ఉంటాయి. మనం కూడా అన్వేషణ చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఆ సత్యమైనది ఎక్కడుంది, ఆ సత్యం ఎక్కడుంది, ఆ సత్యం ఎట్లా ఉంటుంది, సత్యాన్ని తెలుసుకుంటే మనకి ఎలా జ్ఞానం వస్తుంది, జ్ఞానం తెలుసుకుంటే మనకి ఎలా వైరాగ్యం కలుగుతుంది అనేది కూడా ఈ యొక్క మహర్షులు మనకి చెప్పినటువంటి ఆ వజ్ర కథే మనకి ఎంతో వినసొంపుగా ఉంది కదా. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై అనంత సద్గురు మహారాజ్ కీ జై. సర్వం వేదమాతార్పణమస్తు.